బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పంచాయతీ హైకోర్టుకి చేరింది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. డీలిమిటేషన్ అసంబద్ధంగా ఉందంటూ పిల్ దాఖలు చేశారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా డీలిమిటేషన్ చేశారని పిటిషనర్ ఆరోపించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని కాసేపట్లో ధర్మాసనం విచారించనుంది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పంచాయతీ హైకోర్టుకి చేరింది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. డీలిమిటేషన్ అసంబద్ధంగా ఉందంటూ పిల్ దాఖలు చేశారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా డీలిమిటేషన్ చేశారని పిటిషనర్ ఆరోపించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని కాసేపట్లో ధర్మాసనం విచారించనుంది. రైట్, ఇక ఇటు జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అయితే సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డీలిమిటేషన్ చేయడానికి సవాల్ చేసి ఈరోజు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు కావాల్సి వినయ్ కుమార్ అనే వ్యక్తి తమ అభిప్రాయాలు తీసుకోకుండా, అంటే తమ వార్డులో ఉన్నటువంటి అభిప్రాయాలు తీసుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వము 300 వార్డులను పెంచడాన్ని డీలిమిటేషన్ చేయడాన్ని కూడా ఈ పిటిషన్ లో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2:30 తర్వాత లంచ్ మోషన్ పిటిషన్ పై కూడా హైకోర్టు విచారించే అవకాశం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 150 డివిజన్లు ఉంటే వాటిని 300 చేస్తూ డీలిమిటేషన్ తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే వారి ప్రజల అభిప్రాయాలు చేసుకోకుండా ఏ రకంగా మీరు డీలిమిటేషన్ చేస్తారంటూ కూడా పిటిషనర్ కోర్టు దృష్టి తీసుకురావడం. దీనిపై మరి కోర్టు డీలిమిటేషన్ సంబంధించిన విషయాలపై ఎలాంటి తీర్పు ఇస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి కాసేపులోనే డీలిమిటేషన్ పై కూడా తెలంగాణ హైకోర్టు విచారించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.